మీరు బయటికి వెళ్ళి తీసుకోవాలి, అప్లై చేయాలి, మళ్ళీ ఇవ్వాలి. అప్లికేషన్స్ కూడా అప్లికేషన్ ఛార్జెస్ బయట తీసుకుంటున్నాం. అప్లికేషన్ ఫామ్ ఎంత అవుతుంది? 4 రూపీస్ ఒక అప్లికేషన్. అప్లికేషన్ 4 రూపాయలు. పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టాం, మళ్ళా దరఖాస్తు ఎందుకు, ఎన్నిసార్లు పెట్టాలంటున్నాం? అవును సార్. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలని ప్రశ్న. ఆల్రెడీ दे चुके हैं, फिर क्यों? डबल जब भी आधार कार्ड दिए, जब भी पूरा टाइम वेस्ट करे, फिर आपसे हाफ डे चले जा रहा. फिर ఇచ్చేయండి, అదే ఇవ్వాలని ఏం లేదు. ప్రింటెడ్ ఫామ్ ఏమొద్దు, వైట్ పేపర్ లో రాసి ఇచ్చినా తీసుకుంటాం. ఒకటి. రెండోది, మీరు అడిగింది ఇంతకు ముందు ఇచ్చినాము, ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా. ఒకవేళ ఇచ్చినట్టు ఉంటే ఆ డేటా అలాగే ఉంటది, ఫర్దర్ నెక్స్ట్ పేజ్ లో వస్తుంది. ఇప్పుడు కమిషనర్ గారు జహీరుద్దీన్ చెప్పింది కరెక్ట్. ఏడాది కింద దరఖాస్తు ఈయనే ఇచ్చింది. నువ్వు అది ఆన్లైన్ చేసి ఉంటే ఆయన పేరు ఆటోమేటిక్ వచ్చి ఉండే. ఆ దరఖాస్తులన్నీ కట్టగట్టి మూలకు వారేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇయ్యింది అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఏడాది దాటిపోయి ఏడాది కింద ఇచ్చిన దరఖాస్తు దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు ఇవ్వమని మళ్ళీ పెడుతున్నావు. ఆల్రెడీ ఆ లిస్ట్ లో పేరు వచ్చి ఉంటే ఆయన ఎందుకు అడుగుతాడు? మళ్ళీ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం ఏంటి? 15 మందికి వచ్చింది సార్ అప్లికేషన్. 15 మందికి వచ్చింది. ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పుడు మీరు అందరు కలిసి? అదే ఇప్పుడు మొన్న మనం మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ దిగొచ్చి ఇప్పుడు ఆ పాదాయి కూడా తీస్తాము, ఆన్లైన్ కూడా తీస్తామని మాట ఇచ్చిండ్రు. బహుశా వెంటబడి చేయిద్దాం. పెట్టినప్పుడన్నా ఖర్చు అవుతుంది 50 రూపాయలు. టైం వేస్ట్. రేవంత్ రెడ్డికి ఇంటికి వచ్చి నేను హామీ ఇస్తున్నా, నేను ఇస్తా మీకు అని చెప్పాను. మన తెలంగాణలో ఇస్తలేడు కదా అసలు ప్రాబ్లం. ఢిల్లీలో పోయి నేను ఇస్తాను, నేను హామీ నీకు అని చెప్పాను. మనకెందుకు ఇస్తారంటే హామీ ఎటుపోతున్నాయి. ఇప్పుడు రైతు భరోసా ఎటుపోయింది, రైతు రుణమాఫీ ఎటుపోయింది, రేషన్ కార్డు ఎటుపోయినాయి, అన్ని వాగ్దానాలు చేసుడు. దసరా అన్నాడు, దసరా పోయింది. బతుకమ్మ సీరియల్ నేసే ఇప్పుడు రేపు కొద్దిగా 500 అన్నాడు. ఆ వీలేవి అన్ని మాట్లాడు అయితే బాగా మాట్లాడుతున్నాడు. దేనికి మంచిది అది? పబ్లిక్ నువ్వు ఆగం చేసుడు తప్ప ఏమైనా ఉన్నదా? ఇలా ప్రతి ఏ ఊళ్ళోపోయినా ఇదే దంద నడుస్తుంది. ఏది మన తెలంగాణలో ఎటుపోయినా నాకు రాలేదంటే నాకు లేదు. నేను చేసినా అని చెప్పి పండుగలు చేసా. ఏది హన్మకొండలో పోయి మరి పండుగలు అంటే అందరికి పండుగ ఉండాలి కదా. నీవు ఒక్కని చేసుకుంటే పండుగ అవుతుందా? అవు బాబు, ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు, ఆఫీసర్ వాళ్ళు ఏదంటే అదే అంటారు. మేమేం చేయాలి, బ్యాంకులో పోతే మేమేం చేయాలి, వాళ్ళు రాంది అని చెప్పి వాళ్ళు అంటారు. నేను ఇచ్చినా నేనే అంటారు. మరి ఎడిపోతున్నాయి అంటే వీళ్ళు తిని లేదంటారా, లేకుంటే అతడు ఇయ్యక లేదంటారా? సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ నా ఒక 40,000 రూపాయలు మాఫీకెళ్ళి నేను 2 లక్షలు మాఫీ చేసిన అని చెప్పి చెప్పబట్టే. నాది కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నా సార్, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నది 40,000. ఇది 77,000 ఏమంటుండ్రు మరి? అడిగే తెచ్చినావు, ఎంతకు తెచ్చినావు, ఎక్కడ తెచ్చినావు? 10 తెచ్చినావు, చుట్టాల దగ్గర తెచ్చినావు. కూర్చో ఇక్కడ. 1 లక్ష ఏమంటుండే? ఏం పేరన్నా? ఆరా రాలేదు. కట్టమంటుందా? ఎంత ఉంది? నాకు 30 ఇచ్చారు సార్. 30 ఇచ్చి 42 కట్టమంటారు. 30 మాఫ్ అయింది, ఇంకా 42 కట్టమంటుందా బ్యాంక్ వాళ్ళు? మరి ఇదేం మాఫీ? సగమే అయింది కదా. కాదే 30 మాఫ్ అయిందా? కాలేదు, మొత్తం 42 కట్టమంటారు. అసలే కాలేదు. ఏర్పులో రావు. నువ్వు తీసుకున్నది 30? నాకు ఇచ్చిన 30 అవి జమ చేసి 42 కట్టమంటారు. ఈ 4 పేర్లు వచ్చి అమౌంట్ పడలేదా బాబు? $2 lakhs
ఏంటి బాబు 1,34,000 ఉందా? భూమి పోయిందని ఏమన్నా పోలేదా? మళ్ళీ ఇంకా అడుగుతాయి బ్యాంక్ వాళ్ళనో వ్యవసాయం లిస్ట్ రాలేదంటూ బాగా పైసలు పోయి 13,000 మిత్తి కట్టమంటే కట్టినాం సరే కాలేదు. మిత్తి ఎందుకు కట్టాలి? మొత్తం మాఫీ చేస్తా అన్నారు కదా. నేను 13,000 మిత్తి కట్టినావు, 1,60,000 కాలేదు. నీ పేరేంటి బాబు? సారీ మడిగే సుధాకర్. ఎంత మిత్తి కట్టినావు? 25,000. అసలే ఆ మాఫీ కాలేదు అని చెప్తే నువ్వు కట్టినావు. నమ్మి మిత్తి పోయింది కానీ అసలైతే పడలేదు. మొత్తం రుణమాఫీ అన్నారు కానీ మళ్ళీ మిత్తిలు మీతోనే కట్టిస్తుంది. ఏం పేరు? మోకేడి మోహన్ రావు. ఎంతుండే? ఇద్దరు కలిసి 1,05,000 తీసుకుంటారు. మిత్తిలతో 1,80,000 అయింది. అప్లికేషన్లు ఇచ్చినాయి ట్యాక్స్ బండ్ మాకు వచ్చే ఒకే ఒక్క స్కీము రైతు భరోసా వస్తుండే. అది అయితలేదు. ఫ్యామిలీకి ఒకే ఒక్క స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టర్మ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ వెళ్తుంటే ఆఫ్లైన్ ఇస్తే 15,000 ఇస్తానే 15,000 ఎటు పోయినాయి. ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది. ఈ పంట సగం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 26 అంటే మళ్ళీ ఏఓలు వచ్చి సర్వే మళ్ళీ ఈ గవర్నమెంట్ అది రిపోర్ట్ ఇయ్యారు. అంతా మంచిగా ఉంది, అంతా ఓకే అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తారు. వీళ్ళు సార్ అందరికి అప్డేట్ అందరికి ఇచ్చినామని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ కూడా పోయింది మొత్తం మురికి. అదే కనకాలు తీసలేదు. ఈ బండి మొత్తం తగ్గలేదు. ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టినా అదే ఉన్నదాన్ని ఇస్తారా? ఇంతకుముందు ఉన్నదే కదా వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ ఏమన్నా కొత్తగా లేదా? అదే మళ్ళీ ఏం అప్లికేషన్ లేదు, మొదలు లేదు అప్లికేషన్. తర్వాత అప్లికేషన్ లేవద్దు అని అన్నారు. నేను రైతులు అనుకుంటారు చేస్తారా, పిచ్చగాలు చేస్తారా, ఇదేం పద్ధతి అని అడిగినాము. అదే కదా సార్ పరిస్థితి వచ్చింది. అడిగినాక పిచ్చగల పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక 15 రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసేది. ఇప్పుడు ఈసారి మొత్తం వాటర్లో ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్. మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను ఆయన సంతకం లైటింగ్ లేదు, ఒక మురం ఆడ గుంతలు లేదు సార్. ఒక గుంతలు కూడా పురలే. అంతకుముందు సంవత్సరం ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది. ఈ సంవత్సరం అసలు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు. ఇంకోటి సార్, సిద్దిపేటలో చెత్త బంద్ చేశారు కదా సార్, మొత్తం తీసుకెళ్తారు. మొత్తం జాబర్లే. అది మేము ఉన్నామా సార్, మాకు పెట్టెలు ఉంటాయి, అది ఉంటాయి. మేము పెట్టెలలో వేసుకుంటాం. మేము మొత్తం మా గుడ్డలలో వేసుకుంటాం. కమిషనర్ కాళ్ళకుండా సేవ చూసి తాగేది అట్లా. ఇప్పుడు నీళ్లు కాదు కదా, అట్లా పోదామంటే ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారు ఒక్కసారి అట్లా పరిస్థితి ఎట్లా ఉంది చూడాలి కదా సార్. సో కమిషనర్ గారు నా రిక్వెస్ట్, వీళ్ళందరూ పల్లికి ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి మీరు రండి, వచ్చి చూసి ఆ చెత్త విషయంలో కానీ ఆ మధ్యలో ఆగిపోయిన సీసీ రోడ్లు తొందరగా పూర్తి చేయండి. ఇల్లు కోసం ఓకే. సైట్ ఉంది, హౌస్ సైట్ లాస్ట్ ఇయర్. అదే అమ్మాయి పేరు ఎక్కాలిందా? సుధాకర్ నీ కొడుకు అమ్మా, ఏమడుగుతున్నావు? కొడుకు రేషన్ కార్డులో కొడుకు పేరు ఎక్కాలి, మన్మరాలు ఉండేది వాళ్ళ పేరు ఎక్కాలి. ఏం పేరమ్మా? అక్కరాజుల భాగ్యమ్మ. భాగ్యమ్మ.